తిరుమల శ్రీనివాసుడి పాదాల చెంత ఉన్న శేషాచలం అడవులోకి చొరబడి ఎర్రచందనం దుంగలను తరలించుకొని పోతున్న స్మగ్లర్ల ఆట ఇంకా కట్టనుంది. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక ముందు నుంచి మరో లెక్క అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శేషాచలం అడవుల్లో అడుగు పెడితే ఇంకా అంతే సంగతులంటూ వార్నింగ్ ఇచ్చారు. అడవుల్లో నరికేసి ఎర్రచందనం దుంగలను కొట్టేస్తున్న రెడ్ శాండిల్ స్మగ్లర్లను వేటాడడానికి ఇక డ్రోన్లను రంగంలోకి దింపనుంది ఏపీ సర్కార్. దొంగలు అడవుల్లోకి అడుగు పెట్టగానే డ్రోన్లు వాళ్ళను వెంటాడతాయి. ఆ సమాచారాన్ని అటవీ పోలీస్ శాఖలకు చేరవేస్తాయి. దీంతో అడవుల్లో అడుగు పెడితే అడవి దొంగల పని అయిపోయినట్టే. నాన్ స్టాప్ గా కొనసాగుతున్న రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టడానికి బాబు సర్కార్ డ్రోన్ స్ట్రాటజీతో ముందుకు వెళ్లనుంది. రెడ్ శాండిల్ స్మగ్లర్స్ లకు డ్రోన్లతో చెక్ పెడతామన్నారు చంద్రబాబు. ఇన్నాళ్ళు మీరు ఆటాడారు, ఇప్పుడు మా డ్రోన్లతో వేటాడతాం, కబడ్దార్ అంటూ పేర్కొన్నారు. ఇక కొద్ది రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయంపై మాట్లాడారు. రెడ్ శాండిల్ స్మగ్లర్ల విషయంలో ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారు పవన్. దొంగల బ్యాచ్ భరతం పడతామన్నారు. ఇన్నాళ్ళు చిన్న తలకాల అరెస్టులతో సరిపెట్టిన అధికారులు ఇక బడా స్మగ్లర్ల అంతు చూడాలని అటవీ శాఖను ఆదేశించారు డిప్యూటీ సీఎం. చంద్రబాబు సీరియస్ గా దృష్టి సారించిన నేపథ్యంలో రెడ్ శాండిల్ స్మగ్లర్లపై డ్రోన్లతో ఉక్కుపాదం మోపేందుకు అటవీ శాఖ సిద్ధమవుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.